నియమం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే స్త్రీలు చేసేటటువంటి వ్రతములన్నీ కూడా రెండుగా మారుతాయి. ఒకటి వివాహ పూర్వమునందు చేసేవి, ఒకటి వివాహానంతరము చేసేవి. వివాహ పూర్వం చేసేటటువంటి వ్రతాలకన్నిటికీ ప్రయోజనం ఒక్కటే, మంచి భర్త రావాలి. వివాహానంతరము చేసేటటువంటి వ్రతములకన్నిటికీ ఫలితము ఒక్కటే, నా భర్త, నా మరిది లేదా మరుదులు, నా అత్తింటి వారు, బిడ్డలు, పుట్టింటి వారు కూడా సౌఖ్యంగా ఉండాలి. మొదట అత్తింటి వారిని చెప్తుంది, తర్వాత పుట్టింటి వారిని చెప్తుంది. మగవాడు అలా చెప్పడం, ఆడదొక్కతే చెప్తుంది. అందుచేతనే ఒక స్త్రీని ప్రశ్నిస్తే అమ్మ మీరెవరు అని అడిగితే నేను ఫలానా వారి కోడలని చెప్తుంది. అది వైదికం. అందుకే సీతమ్మ పృథివ్యారాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రు